అమర్ బాంబు గురించే ఆలోచిస్తూ చాలా కంగారు పడుతూ ఉంటారు. అసలు అడవి దగ్గర ఉన్నప్పుడు నేను ఆ బాంబుని కారు డిక్కీలో చూశాను. ఇంటికి వచ్చే లోపల ఎవరు తీసి ఉంటారు? ఎప్పుడు తీసి ఉంటారు? అని బాంబు స్క్వాడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే రాథోడ్ బాంబు స్క్వాడ్‌తో సహా అక్కడికి వస్తారు. సార్ వీళ్ళే సార్ బాంబు స్క్వాడ్ వాళ్ళు. నేను తీసుకొచ్చేసానని చెప్తూ ఉంటే, సార్ ఆ బాంబు ఎక్కడ ఉంది? అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇక్కడే ఈ ఇంట్లోనే ఎక్కడో ఉంది. అది మీరు కనిపెట్టాలి. ఎక్స్‌ప్లోర్ అవ్వకుండా కాపాడాలి అని అమర్ చెప్తాడు. మనోహరి ఇంట్లో ఒక గదిలో ఒక టేబుల్ వెనక ఆ బాంబుని దాచిపెట్టి ఉంటుంది. ఆ బాంబు బాక్స్‌ని అంజు చూసేసి ఏంటిది? ఈ బాక్స్ ఏదో వెరైటీగా ఉందే! ఇందులో ఏముంది? అని ఆ బాక్స్‌ని ఓపెన్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సార్ మేము ఆ బాంబు అమ్మిన వాడితో మాట్లాడాం సార్. ఆ బాంబు గురించి వాడు మొత్తం డీటెయిల్స్ చెప్పాడు సార్. అది చాలా పవర్‌ఫుల్ ఎక్స్‌ప్లోజర్. 300-400 మీటర్స్ వరకు చాలా విధ్వంసం సృష్టిస్తుంది అని ఒకతను చెప్తుంటే, సార్ ఆ బాంబుని ప్రాపర్‌గా ఓపెన్ చేయకపోతే పేలిపోతుంది సార్ అని ఇంకొకతను చెప్తూ ఉంటాడు. అప్పుడే అంజు ఎలా పడితే అలా దానిని ఓపెన్ చేయటానికి చూస్తూ ఉంటే మిగతా ముగ్గురు పిల్లలు అక్కడికి వస్తారు. "ఏయ్ అంజు ఏం బాక్స్ అది? ఏముంది అందులో?" అని పిల్లలు అడగటంతో, "ఏమో నాకు తెలీదు. నాకిది దొరికింది. అదిగో అక్కడే దొరికింది. ఓపెన్ చేస్తుంటే ఓపెన్ కావటం లేదు" అని అంజు చెప్తుంది. "ఉండు నేను ప్రయత్నిస్తాను" అని అమ్ము, ఆనంద్, ఆకాష్ ముగ్గురు కూడా ఆ బాక్స్‌పై చేత్తో గుద్దుతూ ఎలా పడితే అలా ఓపెన్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అది ఓపెన్ అవ్వదు. ఇక నలుగురు పిల్లలు అయితే ఆ బాక్స్‌ని నాకివ్వు, నాకివ్వు అంటూ లాగి లాగి పెడుతూ ఉంటారు. అమరేమో ఇక్కడ బయట వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడే ఆ బాంబుని చూస్తారా? సీమంతం ఫంక్షన్ జరిగేంత వరకు ఆ బాంబుని చూడరా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.